హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీజే మూవీ అప్డేట్స్. చెన్నై లవ్ స్టోరీ చూసా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రొటీన్ లవ్ స్టోరీ మాత్రం కాదు బ్రో. కొన్ని ఫ్లాస్ ఉన్నా కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే మూమెంట్స్ చాలా ఉన్నాయి. స్పాయిలర్ లేకుండా రివ్యూ చెప్పడానికి ట్రై చేస్తాను. మూవీ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ హాఫ్ నుండి డైరెక్టర్ మనల్ని స్టోరీలో బాగా ఇన్వాల్వ్ చేస్తాడు. హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ నేచురల్ గా ఉంటుంది. లవ్ సీన్స్ ఫోర్స్ చేసినట్టు అనిపించవు. డైలాగ్స్ కూడా చాలా హార్ట్ టచింగ్ గా రాశారు. చాలా సీన్స్ లో థియేటర్ లో సైలెంట్ అయిపోయి ఆడియన్స్ ఎమోషన్స్ ఫీల్ అయ్యారు. ఇంటర్వెల్ టిస్ట్ మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పాయింట్ తర్వాత స్టోరీ ఇంకో డైరెక్షన్ కి వెళ్తుంది. అదే సినిమా బిగ్గెస్ట్ సర్ప్రైజ్. కిరణ్ అబ్బవరం గురించి చెప్పాలంటే నాకు పర్సనల్ గా తన కెరియర్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది. క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. శ్రీ గౌరీప్రియ మాత్రం సింప్లీ అవుట్ స్టాండింగ్. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ ని ఫుల్ గా యూటిలైజ్ చేసుకుంది. ఎక్స్ప్రెషన్స్, ఎమోషనల్ సీన్స్, ఎస్పెషల్లీ క్లైమాక్స్ దగ్గర చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. ఈ సినిమా తర్వాత తన యాక్టింగ్ గురించి ఇంకేం డౌట్ ఉండదు. మరి ఇంకో బిగ్గెస్ట్ హీరో ఎవరు? మణి శర్మ. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్. కొన్ని ఎమోషనల్ సీన్స్ ని వేరే లెవెల్ తీసుకెళ్లింది మ్యూజిక్. థియేటర్ ఎక్స్పీరియన్స్ ని కంప్లీట్ గా ఎలివేట్ చేసింది. సెకండ్ హాఫ్ లో ఫ్రెండ్స్ క్యారెక్టర్ వచ్చాక కామెడీ బాగా వర్కౌట్ అయింది. థియేటర్ లో నవ్వులు కూడా బాగా పడ్డాయి. అయితే ఇక్కడ కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ కూడా వచ్చాయి. స్టోరీ ఫ్యాంటసీ టచ్ తీసుకునే పాయింట్ అందరికి కనెక్ట్ అవ్వకపోవచ్చు. కొంతమందికి ఆ పోర్షన్ కొంచెం అవుట్డేటెడ్ గా అనిపించాయి. సినిమా రన్ టైం కూడా కొంచెం లెందీ అనిపించచ్చు. కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఇంకా బెటర్ లెవెల్లో ఉండేది. కానీ క్లైమాక్స్ రీచ్ అయ్యాక ఉంటది బ్రో, మళ్ళీ ఎమోషనల్ ట్రాక్ లోకి వస్తుంది. క్లైమాక్స్ కంప్లీట్ గా ఎమోషనల్ రైడ్. లాస్ట్ లో వచ్చే టూ ఫిష్ స్టోరీ మెటాఫోర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సినిమా ఇచ్చే మెసేజ్ కూడా చాలా బాగుంది. మనల్ని వదిలి వెళ్ళిపోయిన ప్రేమని పట్టుకుని లైఫ్ అంతా బాధపడే కన్నా దాన్ని వదిలేసి మూవ్ ఆన్ అయితే మన వెల్ విషెస్, మన హ్యాపీనెస్ చూసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎస్పెషల్లీ టుడేస్ జనరేషన్ కి ఇది మంచి మెసేజ్ అనిపించింది. లవ్ అంటే పొసెసివ్నెస్ కాదు, యాక్సెప్టెన్స్ అని. మూవింగ్ ఆన్ కూడా లైఫ్ లో పార్ట్ అనే పాయింట్ ని బాగా కన్వే చేశారు. డైరెక్షన్ అండ్ రైటింగ్ గురించి చెప్పాలంటే ఎమోషనల్ సీన్స్ లో డైరెక్టర్ గ్రిప్ చాలా బాగుంది. డైలాగ్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. అందుకే కొన్ని సీన్స్ సినిమా అయ్యాక కూడా మైండ్ లో ఉండిపోతాయి. ఓవరాల్ గా చెన్నై లవ్ స్టోరీ పర్ఫెక్ట్ మూవీ. జెన్యూన్ ఎమోషన్స్ కోసం, మ్యూజిక్ కోసం, లీడ్ పర్ఫార్మెన్స్ కోసం డెఫినెట్లీ వన్ టైం థియేటర్ వాచ్ వర్త్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం డివైడ్ చేస్తుంది. బట్ ఎమోషనల్ ఎండింగ్ సినిమాని సేవ్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి లవ్ స్టోరీ చూడలేదు కాబట్టి నా రేటింగ్ 4/5. ఫైనల్ వెడ్డిక్ లవ్ స్టోరీ సిస్టమ్ అయితే ఈ వీకెండ్ పర్ఫెక్ట్ వాచ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి.